కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ జనరంజకంగా ఉందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక బడ్జెట్లో పేద, బడుగు, బలహీన వర్గాల వారిని పేదరికం నుంచి బయటపడేసేలా ప్రత్యేక కేటాయింపులు జరిగాయన్నారు. దాదాపు 325 సంస్కరణలను దేశవ్యాప్తంగా అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక బడ్జెట్ కూర్పుందన్నారు. స్వల్పకాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకే కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేయడం గొప్ప విషయంగా వర్ణించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5 రిజర్వాయర్ల అభివృద్ధి, 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించడం, టీడీఎస్ తగ్గింపు, రానున్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానం అమలు, వికలాంగుల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, దేశవ్యాప్తంగా 3 పెట్రోల్ కెమికల్ యూనిట్ల ఏర్పాటు, 40,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ల తయారీ, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా 10,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు, రక్షణ వ్యవస్థ పటిష్టత కోసం 8 జలాంతర్గాముల అభివృద్ధి తదితర అంశాలున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలు, టూరిజం ప్రాంతాలు అభివృద్ధి, ఖనిజాలు వెలికి తీయడం, ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు దేశవ్యాప్తంగా చేపట్టనున్న 7 హైస్పీడ్ కారిడార్లలో 3 కారిడార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. బీజేపీకి ఆ పార్టీ జెండానే నాయకుడు అన్నారు. కాగా ఈ సమావేశాల్లో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు దుర్గా రామకృష్ణ, కొల్ల చిట్టిబాబు, రాజేంద్ర నాయుడు, మోహన్ నాయుడు, బీజేపీ అనుబంధ విభాగాల నాయకులు డాక్టర్ బాబు, రవికుమార్, షణ్ముగం, రామభద్ర, లితీష్ రెడ్డి, మస్తాన్, హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నిన్న శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో భారతదేశ 2026-27 బడ్జెట్ని ప్రధానంగా ఎన్నికల సమయంలో ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం లాంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు ఎవరైనా సరే విపరీతమైన రాయితీలు, ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడతారని ఊహిస్తారు. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు జనాకర్షణ పథకాల కన్నా జనానికి మంచి చేసే విధానాలని తన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. జనాకర్షక పథకాలు కేవలం ఓట్లు రాలుస్తాయేమో కానీ ఈ దేశ ప్రగతికి ఏదైతే మోడీ గారు సంకల్పించారో వికసిత్ భారత్ 2047కి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడే అంశాలను మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాకు ఇన్ని ప్రధానమైన రాష్ట్రాల్లో మీరు అధికారానికి రావాలనుకున్న సందర్భంలో ఇలాంటి బడ్జెట్ ఎందుకు పెట్టారని. నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందాలనుకునేవారు ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు. తాత్కాలికంగా వారికి లబ్ధి చూపించే పథకాల కన్నా కానీ దీర్ఘకాలికంగా వారి కుటుంబం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడే పథకాలను ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ యువకులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఈరోజు అనేక రకాలైన స్కీమ్స్ వారు తీసుకురావడం జరిగింది. విద్యా సంస్థలకు పరిశ్రమలు అనుసంధానం చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఫార్మా రంగంలో ఒక యూనివర్సిటీని తీసుకురావడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, అదేవిధంగా చిప్పుల తయారీలో 2వ దశలో 40,000 కోట్లతో ఒక పథకాన్ని తీసుకురావడం కావచ్చు, హైస్పీడ్ రైల్ కారిడార్లు కావచ్చు, ఇవన్నీ యువతను టార్గెట్ చేసి వారు యువకులకు సంబంధించిన బడ్జెట్ను నిన్నటి రోజులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పోవడం మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలా కట్టుబడి ఉన్నారు అనే ఉదాహరణ 7 హైస్పీడ్ కారిడార్లు దేశంలో ప్రవేశపెడితే 3 ఆంధ్రప్రదేశ్ మీద పోవడం, అందులోనూ 2 కారిడార్లు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా పోవడం అనేది చిత్తూరు జిల్లా అభివృద్ధికి మోడీ గారు ఇచ్చిన ప్రాముఖ్యతగా మనందరూ గమనించాల్సిన అంశం. అదేవిధంగా జిల్లాలో విపరీతంగా కొబ్బరి కావచ్చు, మనం జీడి మామిడి కావచ్చు తూర్పు ప్రాంతంలో పండిస్తాం. ఆ రైతుల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకురావడం, రైతులకు ప్రత్యేకించి వారికి ఏ విధంగా ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసి ఆధునిక పద్ధతుల్లో రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా ప్రత్యేకించి ఈరోజు నిధులు కేటాయించడం, పరిశోధనలకు నిధులు కేటాయించడం చిత్తూరు జిల్లాకు ప్రత్యేకించి రైతాంగానికి మేలు చేసే అంశంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, వివిధ ప్రైవేట్ ఛానల్ వారికి, భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పెద్దలు జగదీష్ నాయుడు గారికి, అలాగే సీనియర్ నాయకులు పెద్దలు గవర్నీలు దుర్గాకృష్ణ గారికి, అలాగే రాజేంద్ర గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, సీనియర్ నాయకులు తెలియజేసుకుంటున్నాం. 140 కోట్ల మంది భారతీయులు ఎంతో ఎదురు చూస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా దేశ ఆర్థిక బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో ప్రగతి సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, దానికి ముందు మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతున్నాయి. వాటి ప్రస్థానం ఏ విధంగా ఉంది, వాటి యొక్క సిద్ధాంతాలు
ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది అందరూ తెలిసిన విషయం. కాకపోతే క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో భారతదేశం యొక్క పాత్ర ప్రపంచ దేశాల్లో 25% జీడిపి ఉందంటే ఎవరు నమ్మరు. అప్పుడున్న మనకున్న వనరులు కానీ ఖనిజాలు కానీ అన్ని రకాల విభాగాల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఆర్థిక స్థితి 25% జీడిపి ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని మొత్తం దోచుకొని ఇక్కడి నుంచి సర్వనాశనం చేసి ఈ దేశాన్ని వెళ్ళిపోయారో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క జీడిపి స్థితి 2-3% ఉండింది. ఆ తర్వాత మనకు తెలుసు కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో దేశం ఏ విధంగా ప్రగతి పథంలో ముందుకు జరిగిందా, ఎక్కడెక్కడ అవరోధాలు ఆగిపోయారు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఉనికి కోసం, వాళ్ళను ప్రజల ఓటు బ్యాంకు కోసం వాళ్ళు తీసుకున్న సంస్కరణలు, నిర్ణయాలు మనల్ని ఏ విధంగా అధపాతాలకు తొక్కేశాయో మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు ఒకే ఒక సంకల్పం, ఒకే ఒక తాత్విక పునాది సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ 1965 సంవత్సరంలోనే మానవతా ఏక దర్శనం అనే దాంతో, అలాగే అంత్యోదయ స్ఫూర్తి, ఈ రెండు. భారతీయ జనతా పార్టీకి నాయకుడు ఉండడు, జెండానే నాయకుడు. భారతీయ జనతా పార్టీకి వేరే స్వార్థపరమైన సిద్ధాంతాలు, పుస్తకాలు ఉండవు. వాటికి ఉన్నది ఏకైక సిద్ధాంతము అంత్యోదయ స్ఫూర్తి, ఏకాత్మ మానవ దర్శనం. మూడోది, నాయకులు ఉండరు, కార్యకర్తలే నాయకులుగా ఉంటారు. కాబట్టి కుటుంబ పరిపాలనకు కానీ, వ్యక్తిగత స్వార్థాలకు కానీ, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం కానీ, ఏ రోజు దేశ భవిష్యత్తును కానీ, దేశ రక్షణ విషయంలో కానీ, దేశ అభివృద్ధి విషయంలో కానీ బలిగిన బడుగు వర్గాల యొక్క అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే పాత్ర భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకమైన పాత్ర. సంపాదించడం అభివృద్ధి పదం కాదు. ఎక్కడైతే పేద బలహీన వర్గాలు కనీసం మౌలిక వసతులని సమకూర్చగలే దిశలో పయనిస్తే అదే అభివృద్ధి, అదే ఆ దేశం. ఈరోజు ప్రధానమైన అంశం, నిన్న పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం చర్చాంశంగా మారింది. ఈ బడ్జెట్లో ప్రత్యేకత ఉంది. ఆమెకి మొరార్జీ దేశాయ్ తర్వాత కేంద్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్కు దక్కుతుంది. 8 పర్యాలు అయిపోయి ఈరోజు 9వసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమెలో ఉన్న ఒక నైపుణ్యత, ఒకటే ఒక ముఖ్య లక్ష్యం, వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా, ఇప్పుడు మనం ఉన్న 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లే అభివృద్ధి పదంగా, అలాగే దేశంలో ఏదైతే భవిష్యత్తు తన యువకుల కోసం ఆధారపడిందో ఆ యువకుల శక్తి బడ్జెట్ అని చెప్తాం, యువశక్తి బడ్జెట్ ఇది. అదే కాకుండా అన్ని దేశాలు కూడా మనల్ని టార్గెట్ చేసాయి. అన్ని దేశాలు కూడా మన మీద ఒక రకమైన అసూయను వెళ్ళబోచుతున్నాయి. వీళ్ళలో ఉన్న ఐకమత్యం, వీళ్ళలో ఉన్న పట్టుదల, వీళ్ళలో ఉన్న ఆ శ్రమజీవుల యొక్క కృషి ఫలితం వల్ల ఈరోజు అన్ని అగ్రదేశాలన్నీ కూడా ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాని ఏ విధంగా అణగదొక్కాలని మనందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా అన్ని దేశాలు మన మీద టార్గెట్ చేసి ట్యాక్సులు వేయడం, సుంకాలు పెట్టడం, వాటికి కావాల్సిన అన్ని రకాల కోణాల్లో అటాక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒకటి స్వదేశీ. స్వదేశీ అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనమే వాడుకోవాలనేది ఒక ప్రధానమైన అంశమే కాదు. స్వదేశీ ధర్మం, స్వదేశీ భాష, స్వదేశీ ఆత్మగౌరవం, స్వదేశీ భోగ అంటే ఒక వస్తువులే కాదు, ఇక్కడ మన యొక్క సంస్కృతి, మన యొక్క భాష, మన యొక్క వేషధారణ, మనం పండించే పంటలు కానీ, వంటలు కానీ, ఇవన్నీ కూడా అన్ని దేశాలకి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశాన్ని చూస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఏ విధంగా ఉండాలి, ఈ దేశాలంతా ఇలా టార్గెట్ చేసే ఈరోజు మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలంటే, యువతకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉపాధి కల్పన, బలహీన బడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాలలో, అన్ని సెక్టార్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పదానికి అర్థం, నిర్వచనం ఉండే విధంగా ఈరోజు 7% అభివృద్ధి పదంతో ముందుకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. మనకు తెలుసు, అట్లని మనము ఏ దేశాన్ని కూడా అగౌరవపరిచేది లేదు, ఏ దేశాన్ని కూడా తోసుకునేది లేదు. వాళ్ళతో కలిసి పర్యాటక రంగం